Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. అండ్ దమ్ము విషయానికి వస్తే సార్ ఎవరు అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని డైరెక్ట్గా ఇందాక మీరు చెప్పినట్టు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారా? ఆ జర్నీ ఎలా జరిగింది దమ్ముది? వాళ్ళు వచ్చి నాకు తెలిసి నా తమిళ సినిమా ఎక్కడ చూస్తున్నారు. ఓకే. అక్కడి నుంచి నన్ను నా కాంటాక్ట్లో వచ్చారు. అప్పుడు ఎలా కాంటాక్ట్లో వచ్చారంటే అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు ఒక మేనేజరు. ఆయన పేరు వచ్చి చలపతి అని ఆయన పేరు. సారీ చలపతి, మీ పేరు మర్చిపోయాను నేను. అండ్ ఆయన అప్పుడు నా డేట్స్ చూసుకునేవారు. సో ఆయన అరేంజ్ చేసిన మీటింగ్ అది. ఓకే. సో అలా వచ్చింది దమ్ము. అండ్ దమ్ము సక్సెస్ తర్వాత సార్, అంటే సక్సెస్ మీన్స్ అంటే మీరు ఒక మెట్టు ఇక్కడ స్టెప్ అవడం సక్సెస్. సో దమ్ము సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా, అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఆయన రేంజ్, ఆయన రీచ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి దాని ముందే తెలుసు. సో ఆ ఛాన్స్ రాగానే ఎలా ఫీల్ అయ్యారు? అదే మనం వచ్చి కల్కటాలో షూట్ చేసాము ఆ సినిమాని. ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ డ్యూరింగ్ యాక్షన్ కట్లో మనం వచ్చి డైలాగ్ కానీ సినిమా గురించి ఏం చెప్పాలో ఎక్స్ప్రెషన్స్ అదన్నీ మాట్లాడేవాళ్ళు. బట్ కట్ అయిన తర్వాత ఆయన చాలా చదువుతారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. సో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎందుకంటే నేను చదువుతాను, ఆయన చదువుతారు. సో చాలా ఇన్ఫర్మేషన్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అడ్వర్టైజింగ్లో నేనేం చేశాను, అడ్వర్టైజింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒక క్లయింట్తో మనం మాట్లాడిన తర్వాత క్రియేటివిటీని ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా ప్రజెంట్ చేస్తాం, మార్కెట్ రీసెర్చ్ ఎలా అన్నీ ఆయన క్వశ్చన్స్ అడుగుతూ, అలాగే మన 15 దినాలు ఆయనతో నేను స్పెండ్ చేశాను. మనం ఎన్నో విషయాలు మాట్లాడాం, బుద్ధిజం గురించి మాట్లాడాం, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడాం, ఎన్నో విషయాలు మాట్లాడాం. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన వచ్చి ఒక స్ట్రాంగ్ స్పిరిచువల్ పర్సన్ ఆయన. నేను చెప్తున్నది నాకు అప్పుడు తెలిసింది. స్పిరిచువాలిటీ అంటే రిలీజియస్ కాదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ స్పిరిచువల్. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను ఒక స్పిరిచువల్ జర్నీలో ఉంటాను. మీన్స్ మన అందరూ ఏదో వెతుకుతుంటాం కదా లైఫ్లో. ఆ వెతికేది వచ్చి రిలీజన్ కాదు, ఆ వెతికేది వచ్చి స్పిరిచువాలిటీ. మీరు ఎన్నో క్వశ్చన్స్ మీతోనే అడుగుతారు ఈ జర్నీస్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన క్వశ్చన్ డివోర్స్, నేను అప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి, నాకెందుకు ఇది, నేనేం తప్పు చేశాను, మనకి ఎందుకు అడుగుతాంగా. బట్ ఆ ప్రాసెస్ మీరు ఎలా ఆ ప్రాసెస్ని తీసుకొని ముందు వెళ్తారో అదే స్పిరిచువాలిటీ. సో నేను ఆయనతో ఎన్నో ఆ సబ్జెక్ట్ మీద ఎన్నో మాట్లాడుకున్నాం. సో ఎందుకంటే ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది దాని మీద. సో ఎక్స్ట్రాడినరీ టైం స్పెండ్ చేసింది ఆయన అంత 15 days. అండ్ అంటే మూవీస్ లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ? సో పంజాబీ పక్కన పెడితే మిర్చి సార్, అంటే మిర్చి సినిమా తెలుగు స్టేట్స్ని ఎంత ఊపిందో అందులో విలన్గా యాక్ట్ చేసిన మీరు కూడా అంతే ఊపారండి. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును సార్, మనం మిర్చి సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికి వెళ్ళే ముందు మిర్చి నుంచి ఒక చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసలు దేవుడిచ్చిన వరయం. అవును. అండ్ సారీ సార్, అంటే మిర్చిలోకి వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వశ్చన్ అడిగి మిర్చి గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన దేవుళ్ళ భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు, ఆయన వాయిస్కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్. బట్ ఆయన మీ వాయిస్కి ఫ్యాన్ అంటారు. అవును, చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు, ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారు? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాలి అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నారు సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో. యాక్చువల్లీ కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట,
ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, ఆయనకి భలే ఇష్టం అలాగే. నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. వావ్. చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను నేను, ఎవర్రా ఇతను, డబ్బింగ్ చేశారా ఎవరైనా, కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి చాలా హ్యాపీ పడి అదే చెప్పారు, క్లాస్ సినిమాలు చేయి, ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, నేను చెప్పేసాను ఆల్రెడీ కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను ఎంతో. అదే సార్, అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు కానీ సందర్భం గురించి చెప్పలేదు, అది కనుక్కుందామని అడిగాను. అండ్ మళ్ళీ మిర్చి విషయానికి వస్తే, కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు ఒక రైటర్గా ఉండి డైరెక్టర్ అవుదామని చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి దమ్ము చేసినా పంజాబ్ చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. మెయిన్ విలన్ మీరే. సో మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు, మీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి మిర్చి టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలియదు ఏం హోంవర్క్ చేశారని, బట్ నా తమిళ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్ చూసి నాకు కథ వచ్చి ఫోన్లో చెప్పారు ఆయన, ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్లో. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు రా అని చెప్పి, తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు, అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. అని చెప్పారు సంపత్, ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది కదా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్డ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వస్తుంది 100% అని. అండ్ అలాగే అయింది అది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఇంటి నుంచి అన్ని వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. ఫిష్ నుంచి ఇది అది మటన్ చికెన్ అదన్నీ తెప్పేస్తారు. సో ఎలా అంటే, నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడు. నేను 98 kgs ఉన్నాను నేను అప్పుడే వర్కౌట్ చేసి. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా తినాలి అని. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో కూడా మీకు ఏదో సంపత్, నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పి అదన్నీ అందరూ. కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ చెప్పి, మీరే చేయాలి ఇది, ఇంకెవరు చేయకూడదు, ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది, సెకండ్ మీరు ఈ స్లాంగ్ని పట్టేస్తే మనకు కరెక్ట్గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్తో అని చెప్పి. నేను అఫ్కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్కి దాన్ని, ఆ సినిమా. అవును, ఎందుకంటే కొత్తగా వచ్చాను, మన తెలుగు ఆ స్లాంగ్ని పట్టాలి, ఆ డిక్షన్ లోపల వెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో కొరటాల శివ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వంశీ, ప్రమోద్, అఫ్కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేశారు, ఇంకెవరు కాదు సంపత్తి డబ్ చేయాలి సినిమా అని చెప్పేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.